రేపే మొట్టమొదటి కార్తీక సోమవారం. ఈ ఒక్క ఆకుపైన దీపం వెలిగించండి చాలు. దరిద్రమంతా తొలగిపోయి కోట్లకు అధిపతి అవుతారు. ఇక మీకు ఉండే కష్టాల నుండి విముక్తి కూడా కలుగుతుంది. ఇక ఈ రోజుతో మీరు పడే కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. సహజంగా కార్తీక మాసం అంటేనే ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ మాసంలో చేసే ప్రతి పూజకి ఎంతో మంచి ఫలితం వస్తుంది. ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించిన ఆ దీపానికి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం అంటే శివకేశవులకి చాలా ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమశివుణ్ణి పూజిస్తే గనక ఇక అలాంటి వారికి తిరుగు ఉండదు అని, అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రవచనం. ఇక భారతీయ సాంప్రదాయ సనాతన ధర్మాలలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. దీపం అనేది ఎన్నో రకాలుగా మేలును చేస్తుంది. శాస్త్రపరంగా చూసుకున్నా, సైన్స్ పరంగా చూసుకున్నా దీపం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ మాసంలో చేసే నదీ స్నానానికి విపరీతమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే ఈ మాసంలో చేసే దానానికి, ధర్మానికి కూడా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో మూగజీవులను రక్షించిన, మూగజీవులకి ఆహారంగా ఏదైనా పెట్టినా సరే మంచి ఫలితం లభిస్తుంది. ఈ మాసం అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ మాసంలో వెలిగించే ప్రతి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి రేపు సోమవారం, అందులోనూ కార్తీక మాసంలో మొదటి సోమవారం, ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే చాలు ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఈ సృష్టిలో దైవాంగిక వృక్షాలు చాలా ఉన్నాయి. పరమశివునికి ఇష్టమైనటువంటి వృక్షంలో మొదటిది బిల్వ వృక్షం, అంటే మారేడు చెట్టు. మారేడు చెట్టు అంటే పరమశివునికి చాలా ఇష్టం. అయితే రేపు మారేడు ఆకులను తీసుకొని వచ్చి మారేడు ఆకుపై దీపాన్ని వెలిగించాలి. మారేడు ఆకులను శివలింగానికి ఒక్కొక్కటిగా సమర్పిస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. దానితో పాటు మారేడు చెట్టు దగ్గర కొన్ని నీటిని సమర్పించి అక్కడ ఒక చిన్న దీపం వెలిగించి రండి చాలు. ఇక మీకు పట్టిన దోషాలు, దరిద్రాలు తీరము అనుకున్న కోరికలు తీరిపోతాయి. శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి కూడా బయటపడతారు. జిల్లేడు చెట్టు అన్న పరమశివునికి చాలా ఇష్టం. తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకుని తీసుకుని వచ్చి బాగా శుభ్రం చేయండి. తరువాత తడి లేకుండా తుడిచి గంధంతో బొట్లను పెట్టి ఆ తెల్ల జిల్లేడు యొక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి చూడండి. పరమశివుని అనుగ్రహం తప్పనిసరి లభిస్తుంది. కార్తీక మాసం కాబట్టి ఈ మాసంలో శివుణ్ణి ఎక్కువగా పారిజాత పుష్పాలతో అర్చించండి. పారిజాత పుష్పాలను శివుడిపై నుండి అభిషేకం చేసినట్లు పోయండి. అలానే రేపు సోమవారం సందర్భంగా పంచామృతాలతో శివాభిషేకం చేయండి. ఇలా చేస్తే చాలా మంచి ఫలితం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యం మూటగట్టుకున్న వారవుతారు. ఈ మాసం శివకేశవులకి అంకితం ఇవ్వబడినటువంటిది. ఈ మాసంలో చేసిన ప్రతి పూజకి శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది. దాంతోపాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక ఈ మాసంలో వెలిగించే దీపం గుడిలో వెలిగించిన, ఇంట్లో వెలిగించిన, ఏ ఒక్క దైవం యొక్క చిత్రపటం ముందు వెలిగించినా సరే ఈనలేని సంపద పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అలానే ఈ మాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి రోజున పౌర్ణమి గడియల్లో తులసికోట దగ్గర 365 వత్తులను వెలిగించాలి. అలా వెలిగించడం వల్ల మీరు 365 రోజులు కూడా పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే మరి ఈ అత్యంత శక్తివంతమైన మొదటి కార్తీక సోమవారం రోజు ఏ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే ఎనలేని సంపద వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే దైవాంగికమైనటువంటి వృక్షాలు ఆకులలో ఒకటైనటువంటిది తమలపాకు. ఈ తమలపాకు లేనిదే ఏ వ్రతము ఆచరించలేము. తమలపాకుని తాంబూలంగా ఇస్తూ ఉంటాము. అలా ఇవ్వడం వల్ల మన యొక్క కోరిక ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని నమ్ముతూ ఉంటాము.
లక్ష్మీదేవికి వాయనం ఇచ్చినా అందులో తమలపాకు తప్పనిసరి ఉండవలసిందే. ఇలా తమలపాకుని ఖచ్చితంగా వాయనంలో ఇవ్వటం కానీ, ఏదైనా వ్రతం చేస్తే అందులో పసుపు గణపతిని, పసుపు గౌరీమాతను చేసి తమలపాకులో పెట్టి పూజించటం వంటి పనులు చేస్తూ ఉంటాము. అలానే తమలపాకులో 3 దేవతలు కొలువై ఉన్నారు అని కూడా శాస్త్రవచనం. తమలపాకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది. తమలపాకుని తినటం వల్ల జీర్ణాశయంలో ఉన్న కొన్ని చెడు సూక్ష్మజీవులు నశిస్తాయి అని సైన్స్ వివరిస్తుంది. మన భారతదేశంలో మాత్రమే చెట్లను, మొక్కలను పూజించే సాంప్రదాయం ఉంది. అలానే ఆ చెట్ల యొక్క ఆకులను కూడా దైవాంగికమైనటువంటివిగా కొలుస్తూ ఉంటాము. మరి ఈ పవిత్రమైన పర్వదినాన తమలపాకుపై దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. అయితే రేపు సోమవారం కార్తీక మాసంలో వచ్చిన మొట్టమొదటి సోమవారం కాబట్టి ఒక తమలపాకుని తీసుకోండి. తమలపాకు యొక్క కాడ అనేది ఎడమవైపు ఉండేలాగా చూసుకోండి. ఆ తమలపాకుని శుభ్రంగా కడిగి గంధంతో బొట్లను పెట్టి, అలానే కుంకుమ బొట్లను కూడా పెట్టి, తమలపాకుపై కొన్ని అక్షంతలు వేసి 2 మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించండి. ఇలా రేపు కార్తీక మాసంలో వచ్చిన మొట్టమొదటి సోమవారం రోజున ఈ విధంగా దీపాన్ని వెలిగించడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్ర బాధలు దూరమైపోతాయి. ఇలా తమలపాకు దీపాన్ని రేపు పరమశివుని ఫోటో ముందు కానీ, కేశవుల ఫోటో ముందు కానీ వెలిగించండి. లేదా లక్ష్మీదేవి పటం ముందు వెలిగించిన మంచి ఫలితం వస్తుంది. ఇక రేపు తెలుసుకున్నారు కదా ఏ ఆకుపైన దీపం వెలిగించాలి అని. ఇలా ఎవరైతే ఉదయం సూర్యోదయానికంటే ముందు, సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఈ తమలపాకు దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా సంపద అనేది వరిస్తుంది, దరిద్ర బాధలు తొలగిపోతాయి, సిరి సంపదలతో ఇల్లు మొత్తం కలకలలాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.